మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది రైతులు పాలేకర్ విధానాల్ని అనుసరిస్తున్నారు. ఏటేటా దిగుబడులను పెంచుకుంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన రామ్మోహన్ రెడ్డి గత 8 ఏళ్లుగా చెరకు సాగు చేస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు. ఈ యొక్క చెరకు పంటలో మొదట ఒక నెల రోజులు అయినటువంటి పంటని చూస్తున్నాం. దీంట్లో మొదట కటింగ్ చేసిన తర్వాత మొత్తం ఆకుని కాల్ చేసిన దానివల్ల ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఎక్కువ చేయాల్సి వచ్చింది. అందువల్ల నేను 4 అడుగులు ఉన్నటువంటి ఈ యొక్క రోస్ని 8 అడుగులు చేయబోతున్నాను. అందులో అంతర పంటలు కూడా వేసే అవకాశం ఉంది నాకు. దీంట్లో ప్రధానంగా ఎదుగుదల కోసం పంట నరికిన తర్వాతనే ఆకు కాల్చిన తర్వాత కరెక్ట్గా 5 రోజులకి నీళ్లు పెట్టినప్పుడు జీవామృతం కలిపి వదిలేము. దీంట్లో జీవామృతం వల్ల కొంత గ్రోత్ వచ్చింది, బూస్టర్గా వచ్చింది. తర్వాత దీంట్లో గడ్డి సంబంధించినటువంటి దాన్ని మొత్తం శుభ్రం చేసి పెట్టాము. దీనివల్ల చెరుకు మొక్కలకు సంబంధించి ఏది తెగుళ్ళు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా ఈ ఎదుగుదల కోసం ఇప్పుడు పాకెట్ మెథడ్లో ఘనజీవామృతాన్ని వేపపిండిని కలిపి పెట్టబోతున్నాం. దీనివల్ల మోంపిప్పి కానీ ఇంకా తెగుళ్ళు రాకుండా ఉండేదానికి గ్రోత్ కోసం ఇది బాగా ఉపయోగపడుద్ది. ఈ నెల రోజుల్లో చేసిన పని ఏంటంటే గడ్డి లేకుండా చేయటం, దీనికి సరిపడా నీటి యాజమాన్యం పాటించడం ఒకటి. మూడోది ఈ యొక్క గ్రోత్ కోసం ఈ పని మన జీవామృతం వాటిని వాడడం వల్ల ఉపయోగపడేది. ఈ విధంగా పైరు వచ్చింది. దీన్ని నెక్స్ట్ మంత్కి మనం చేయాల్సిన పని ఏంటంటే ఘనజీవామృతాన్ని కంటిన్యూ చేసుకుంటూ, అంటే 15 రోజులకు ఒకసారి జీవామృతం ఇస్తూ ఘనజీవామృతాన్ని ఒక నెలకు ఒకసారి ఒక్కొక్క మొదల దగ్గర కొంచెం గుంట పెట్టి దాంట్లో కానీ పెట్టి మనం బూట్ చేస్తూ ఉంటే ఆ యొక్క చెరుకు ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఈ 2వ నెలలో కూడా చేయాల్సిన పని ఇప్పుడు మొదలు పెట్టాం. ఈ యొక్క పంట విధానం ఇది.